హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం గంగవాయల్ మరియు మామిడికాయ వేసి పప్పు అయితే చేస్తున్నామండి. టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా. ఈ సమ్మర్లో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మ్యాంగోస్ మరియు పచ్చిమిర్చి, ఒక మ్యాంగో అయితే వేసామండి. పచ్చిమిర్చిని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసి, కందిపప్పుని 2-3 సార్లు వాష్ చేసుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసేసి కొంచెం పసుపు వేసి ఒక 2-3 విజిల్స్ అయితే ఇప్పించాలండి. ఇందులోనే మనం శుభ్రం చేసి కట్ చేసుకున్న గంగవాయల్ని కూడా వేసుకోవాలి. ఆకుకూరలు కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇది. అలాగే ఒక మ్యాంగోని కూడా కట్ చేసి పెట్టాము, అది కూడా ఇందులోనే వేసేసుకొని ఒక 2 విజిల్స్ ఇప్పిస్తే సరిపోతుందండి. మనకి మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత మనం పోపు వేసుకోవడమే. సాల్ట్ ఆల్రెడీ పచ్చిమిర్చిలో వేసాం కదండి. తర్వాత మన పప్పు రుద్దేటప్పుడు వేసుకోవాలి. ఒక మ్యాంగో అయితే వేసాము, పిక్క కూడా వేసుకొని ఇది కూడా వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం వాటర్, ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసి ఉడికించాలి. పప్పు ఉడికిన తర్వాత ఇందులో సాల్ట్ వేసి బాగా మెత్తగా రుద్దాలండి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. రుద్దిన తర్వాత త్వరగా ఉడికిపోతుందండి మనకి పప్పు అనేది. వాటర్ మనకి మరి ఎక్కువ వాటర్ కాకుండా మామూలుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి పోపు అయితే పెట్టుకుందామండి. వాటర్ అయితే వేసేసి ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే పోసి మనం పోపుకి ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపు అయితే వేస్తున్నామండి. వెల్లిపాయలతో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొన్ని జీలకర్ర ఆవాలు. ఆయిల్ వేడైనాక ఫస్ట్ అయితే వెల్లిపాయలు వేసుకుంటున్నాం. ఇది కొంచెం ఫ్రై అయినాక, కలర్ వచ్చాక ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. పప్పు అయితే కొంచెం రుద్దేసుకున్నాం కదా, వాటర్ ఇంకొన్ని కావాలంటే యాడ్ చేసుకొని ఒకసారి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. వెల్లిపాయలు, జీలకర్ర అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసి, కరివేపాకు, ఎండుమిర్చి వేసేస్తున్నాము. కొంచెం ఫ్రై అయినాక ఇందులో మనం పప్పు అనేది వేసేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే ఉడికించాలండి. ఎంతో టేస్టీ గంగవాయల్ మామిడికాయ పప్పు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒంటిగా కూడా చలవ చేస్తుంది సమ్మర్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకొని తినండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. బాయ్ అండి.